అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్‌గా మిరప నారు, టమాటా నారు, తులసి నారు వేశానండి. తులసి చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. అంటే 20 డేస్ బ్యాక్ వేశానండి ఇది. ఆ తర్వాత 1 వీక్ ఏమో ఈ టమాటా నారు అండ్ వంగనారు వేశాను. వంగనారు ఇంకా చిన్నగా ఉంది. అంతకుముందు ఎప్పుడో వేసిన వంగనారు ఇదొక్కటి మాత్రం కొంచెం పెద్దదైంది. మిగతా ఈ టమాటా నారు మంచిగా ఈ వర్షానికి ఎప్పుడూ తడి ఉండటం వల్ల మంచిగా నారు వచ్చేసిందండి. ఇంకొంచెం పెద్దయ్యాక అంటే ఈ సైజు వచ్చినాక నేను తీసి వేరే పాట్‌లో రీపాట్ చేస్తాను. చూసారా అంతా దగ్గరగా మంచిగా వచ్చింది. ఇదే దాంట్లో నేను తులసి నారు కూడా వేశాను. తులసి దేవుడికి పెట్టడానికి తులసి మాలకి పనికొస్తదని చెప్పేసి వేశాను. ఇది సరస్వతి ఆకు. ఇది యాక్చువల్లీ మనకి హెల్దీ కదా, మెమరీ పవర్ కోసమని సరస్వతి మొక్కను తెచ్చిపెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ స్టార్టింగ్ పెట్టాను, అది కొంచెంగా పెరిగి ఆ ఉన్న ఏరియాలో మొత్తం పోయింది కానీ బట్ ఈ ఏరియాలో మొత్తం స్ప్రెడ్ అయిందండి. ఇది ఒక తీగలాగా మొత్తం స్ప్రెడ్ అయింది అంతటా. సో నారు ఎప్పుడైనా వేసుకోవాలి అంటే మనకి ఇలా మట్టి కొంచెం ఇసుక శాతం ఎక్కువగా మట్టి ఇది ఉండేటట్టుగా, ఎప్పుడు తడి ఉండేటట్టుగా చూసుకుంటే నారు అనేది త్వరగా వస్తుంది, మంచి స్ప్రౌటింగ్ ఉంటుందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.